మాళవిక మహల్ ఎపిసోడ్ 11 జరిగిన కథ. మాళవిక మహల్లో జొరబడిన ఇద్దరు పాత నేరస్తులు పోలీసులకు చిక్కుతారు. భావన అదృశ్యమవుతుంది. మాళవిక మహల్లో మరో హత్య జరిగిందని ఫోన్ రావడంతో ఇన్స్పెక్టర్ రాజేంద్ర భార్గవతో అక్కడికి బయలుదేరతాడు. తరువాతి కథ వినండి. జీపు దిగిన ఇన్స్పెక్టర్ రాజేంద్రకి ఎదురొచ్చాడు గోవిందు. అక్కడ గోవిందు ఇంకా ఎందుకున్నాడో అర్థం కాలేదు భార్గవ్కి. గోవిందును చూడగానే విపరీతమైన కోపం ముంచుకొచ్చింది భార్గవ్కి. తనని శంకర్ పంపించాడంటూ వచ్చి ఎంత మోసం చేశాడు, నమ్మక ద్రోహి. కిందటి రోజు జరిగిన హత్య, ఇప్పటి హత్య కూడా తప్పకుండా గోవిందే చేసి ఉంటాడు. ఇన్స్పెక్టర్ కూడా అమాయకంగా వాడినే నమ్మాడు. వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని హత్యలు చేస్తాడో ఏమో. తన భావన కిడ్నాప్లో కూడా అతని హస్తం తప్పకుండా ఉండి ఉంటుంది. ఇలా ఆలోచించి గబగబా గోవిందు దగ్గరికెళ్ళి అతని కాలర్ పట్టుకున్నాడు భార్గవ. ఎంత మోసం చేశావు గోవిందు, శంకర్ పంపించాడంటూ వచ్చావు. అసలు నువ్వెవరు? ఎందుకు ఈ హత్యలని చేస్తున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా భార్యను ఎందుకు కిడ్నాప్ చేశావు? అసలు నీకేం కావాలి? ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు భార్గవ. ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, సార్, ఇక్కడ జరిగిన అనర్థాలన్నింటికీ ఈ గోవిందే కారణం. వీణ్ణి అరెస్ట్ చేసి విచారించితే నిజాలన్నీ వాటంతటవే బయటకొస్తాయి అంటూ వేడుకున్నాడు భార్గవ. జరిగిన సంఘటనకి గోవిందు బిత్తరపోయాడు. ఇన్స్పెక్టర్ రాజేంద్ర వైపు ఓసారి చూశాడు. అతన్ని వదిలేయండి భార్గవ్ గారు, అన్ని సంగతులు మీకు వివరంగా చెప్తాను అన్న రాజేంద్ర మాటలు వింటూనే భార్గవ గోవిందు కాలర్పైన ఉన్న తన చేతులు తీసేసి రాజేంద్ర వైపు అయోమయంగా చూశాడు. ఇప్పుడు రాజేంద్ర కూడా ప్రశాంత్ ప్రణీత్లా నకిలీ ఇన్స్పెక్టర్ కాడు కదా అన్న అనుమానం కలిగింది. ఎందుకు ఇన్స్పెక్టర్ రాజేంద్ర గోవిందుతో చేతులు కలిపాడు? గోవిందే కాక మిగతా నేరస్తులతో కూడా అతనికి సంబంధాలున్నాయా? ఈ అకృత్యాలన్నీ చేస్తున్న ముఠాతో అతనికి లింకులున్నాయా? ఏం చేయాలో పాలుపోక మౌనంగా నిలబడ్డాడు. రాజేంద్ర, గోవిందు ఇద్దరూ కలిసి మాళవిక మహల్లోకి దారితీశారు. భార్గవ్ కూడా వాళ్ల వెనుకే లోపలికి వెళ్ళాడు. బంగ్లా లోపల దృశ్యం చూసిన భార్గవ మనసు కకావికలమైంది. కుడి పక్కన ఉన్న తలుపు విరిగిపడి ఉంది. 2 గదులు తప్పించి మిగతా గదుల తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. గోవిందు దారితీయగా రాజేంద్ర హాల్లో ఉన్న మెట్లెక్కి మీదకి వెళ్ళాడు. వసారాలో నేలపై వెల్లకిలా పడి ఉంది ఒక మృతదేహం. నుదుటి మీద ఓ బుల్లెట్ గాయం, గుండెలపైన మరో బుల్లెట్ గాయం కనిపించాయి. రక్తం కారి కింద గడ్డగట్టింది. ఎవరో ఎదురుగా అతి తక్కువ దూరం నుండి షూట్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన భార్గవ హతుడిని చూడగానే ఆశ్చర్యానికి గురయ్యాడు. అతను మరెవరో కాదు, తనను వ్యాపారంలో మోసం చేసిన విక్రమ్. అతను ఇక్కడికెలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో ఏమాత్రం అర్థం కాలేదు భార్గవ్కి. ఇతనే మీ స్నేహితుడు విక్రమ్ కదూ అడిగాడు రాజేంద్ర భార్గవ్ని ఉద్దేశించి. అవునని తలూపాడు భార్గవ. ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. విక్రమ్ మళ్ళీ ఇక్కడ కనిపించడం, అది ఇలా కనిపించడం నమ్మలేకపోతున్నాను అన్నాడు. చేసిన తప్పులకి తగిన శిక్ష అనుభవించాడు అంటూ ముందుకెళ్లిన రాజేంద్ర వైపు తెల్లబోతూ చూశాడు భార్గవ ఏం అర్థం కాక. తన బంగ్లా లాంటిది అయిన అరుంధతి మహల్ని విక్రమ్ కొనడమేంటో, మళ్ళీ అతను ఇక్కడ హత్యకు గురవడమేంటో భార్గవ్కి ఏమాత్రం అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది అతనికి. అసలు విక్రమ్కి తను ఈ మాళవిక మహల్ కొన్నట్లు తెలుసా? ఇలా ఆలోచనల్లో మునిగిపోయాడు భార్గవ. క్లూస్ టీం తమ పనిలో నిమగ్నమయ్యారు. పోస్ట్ మార్టం కోసం బాడీని హాస్పిటల్కి తరలించిన తర్వాత, మీరు బయట నిలబడండి భార్గవ్ గారు, లోపల ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలీదు అని భార్గవ్ని బయటకు పంపించి అక్కడ 2 కానిస్టేబుల్స్ని కాపలా ఉంచాడు రాజేంద్ర. తర్వాత తలుపులు విరిగి ఉన్న గదిలోకి ప్రవేశించిన రాజేంద్ర రివాల్వర్ పట్టుకుని ఎలర్ట్గా ఉన్నాడు. అతను వెనుకే గోవిందు కూడా లోపలికి వెళ్ళాడు. మిగిలిన గదులన్నీ చూసి చివరికి ఎడం చేతి పక్క ఉన్న గదిలోకి వెళ్ళాడు. గోడపై రహస్యంగా అమర్చిన మీటపై వేలుంచి నొక్కాడు గోవిందు. ఎక్కడి నుంచి ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం పొంచి ఉందోనని ఇద్దరూ చాలా అప్రమత్తంగా ఉన్నారు. తెరుచుకున్న రహస్య ద్వారం గుండా ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. అక్కడున్న అలమరాలన్నీ ఒక్కొక్కటి తెరిచి గోవిందు చూపిస్తుంటే రాజేంద్ర కళ్ళు చెదిరిపోయాయి. ఒక అలమరాలో నిండుగా బంగారం బిస్కెట్లు ఉంటే మరో దానిలో వెలకట్టలేని డైమండ్లున్నాయి. వాటి విలువ కొన్ని వేల కోట్ల రూపాయలుంటుంది. మైకేల్ ముఠా ఎంత సంపద అక్కడ దాచి ఉంచిందో తెలుసుకున్న రాజేంద్ర నోట మాట రాలేదు. సంభ్రమాశ్చర్యాలతో వాటి వంకే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 3వ అలమరా తెరిచి చూపించాడు గోవిందు. ఆ అలమరా నిండుగా నోట్ల కట్టలున్నాయి. అందులోంచి ఓ నోట్ల కట్ట బయటకు తీసి చూశాడు. అది 2000 రూపాయల నోట్ల కట్ట. అక్కడున్నవన్నీ 2000 రూపాయల నోట్ల కట్టలే. పూర్ ఫెలోస్, అన్నీ 2000 రూపాయల నోట్ల కట్టలు, అన్నీ చెల్లని నోట్లు. బహుశా భవిష్యత్తులో అవి చెల్లవని ఊహించి ఉండడు మైఖేల్. ఇప్పుడు చిత్తు కాగితాల కింద కూడా ఎవరూ తీసుకోరు.
ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కాబోలు రద్దయిన నోట్లన్నీ తిరిగి రిజర్వ్ బ్యాంకుకి పూర్తిగా చేరలేదు. మైఖేల్ మీద జాలి ప్రదర్శించాడు రాజేంద్ర. అతను ముందుగానే ఊహించి ఉంటే అవి కూడా వజ్రాల రూపంలోనో బంగారం రూపంలోనో కనీసం చెల్లుబాటయ్యే చిన్న నోట్ల రూపంలో అయినా దాచి ఉండేవాడు. నవ్వుతూ అన్నాడు గోవిందు. చిన్న నోట్లు దాచి ఉంచితే ఈ బంగళా మొత్తం సరిపోదు, ఇంకో 2 బంగళాలు కబ్జా చేయాల్సిందే. తను కూడా నవ్వుతూ బదులిచ్చాడు రాజేంద్ర. చివరగా ఉన్న 2 అలమారాలు తెరిచి చూసిన రాజేంద్రకు లోపలనున్న వస్తువులు మరింత ఆశ్చర్యాన్ని గగురుపాటును కలిగించాయి. అందులో నిండుగా కోట్ల విలువ చేసే కోకాయిన్, హెరాయిన్, గంజాయి లాంటి రకరకాల మాదక ద్రవ్యాలున్నాయి. ఈ సంపద కోసమే ఒకరిని మించి మరొకరు ఎత్తులు వేసి చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసమే బోలెడని హత్యలు కూడా జరిగాయి. చివరికి ఇవన్నీ మనకి దక్కాయని వాళ్ళందరికీ తెలిస్తే అంటూ గోవిందు వైపు చూసి ముసిముసిగా నవ్వాడు రాజేంద్ర. అతని నవ్వుతో శృతి కలుపుతూ ఆ అలమారాలన్నీ తిరిగి మూసి రహస్య ద్వారం గుండా బయటకు వచ్చాడు గోవిందు. ఇద్దరూ పక్క గదిలోకి వెళ్లారు. అక్కడున్న పలు అలమారాల్లో ఉన్న వస్తువుల్ని చూసిన రాజేంద్ర ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఆ అలమారాల్లో పలు రకాల మారణాయుధాలు పెద్ద సంఖ్యలో కనిపించాయి. మాదక ద్రవ్యాలే కాక మారణాయుధాల సరఫరాలో కూడా మైఖేల్ బృందం హస్తం ఉందన్నమాట. ఇంతకీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న మైఖేల్ ఏమయ్యాడో ఎవరికైనా తెలుసో లేదో అంటూ ఆ గది తలుపులు మూసి బయటకు నడిచాడు రాజేంద్ర. అన్ని గదుల తలుపులు వేసి తాళాలు బిగించి కిందికి దిగి వచ్చారిద్దరూ. బంగ్లా బయట దిగులుగా నిలబడి ఉన్న భార్గవ మొహం చూస్తే జాలేసింది రాజేంద్రకి. భార్య మీద బెంగతో వాడిపోయి ఉంది భార్గవ మొహం. కానిస్టేబుల్స్ ఇద్దరూ కూడా బయట నిలబడి ఉన్నారు. బంగళా ముఖద్వారం వద్ద ఉన్న తలుపులను దగ్గరగా వేసి హాలుకు చెరువు వైపులా ఉన్న రూములను పరిశీలించాలనుకున్నాడు రాజేంద్ర. ఒకవైపు పెద్ద కిచెన్ ఉంది. పక్కనే వాష్రూమ్ 2 గదులున్నాయి. రెండో వైపు కూడా మరో 2 గదులున్నాయి. దాదాపు ఓ అరగంట సేపు ఆ గదులన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ల శ్రమ ఫలించింది. వంటగది పక్కనే ఉన్న గదిలో కూడా రహస్య ద్వారం గుర్తించాడు రాజేంద్ర. లోపల మరో గది, అందులో ఆర్డీఎక్స్ విధ్వంసం సృష్టించడానికి కావలసిన ఇతర పేలుడు పదార్థాలు కనిపించాయి. అక్కడ ఉన్న అత్యాధునిక మారణాయుధాలు చూసిన వాళ్ళిద్దరికీ మతిపోయింది. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. కేవలం డబ్బులు బంగారం లాంటి వాటి కోసమే కాక ఈ మారణాయుధాల కోసం కూడా వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నట్లుంది. ఆధిపత్య పోరు కూడా కారణం కావచ్చు అన్నాడు రాజేంద్ర సాలోచనగా. ఏదో మాట్లాడబోయాడు గోవిందు. ఎక్కడ్నుంచో ఏదో చిన్నగా శబ్దం రావడంతో అతని నోటిలో మాట నోటిలోనే ఉండిపోయింది. రాజేంద్ర కూడా గమనించాడా సంగతి. చెవులు రిక్కించి వినసాగారిద్దరూ. గోవిందును మాట్లాడొద్దంటూ నోటి వద్ద వేలుంచి హెచ్చరించి గోడ పక్కకి నక్కాడు రాజేంద్ర. గోవిందు కూడా మరో పక్క నక్కాడు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తుండగా నేలపైన ఒకచోట ఓ తలుపు లాంటిది పైకి వచ్చింది. దాని కింద ఓ నేలమాళిగ ఉన్నట్లుంది. అందులోంచి ఎవరో ఇద్దరు చిన్నగా మాట్లాడుకుంటూ మెట్లెక్కి పైకి రావడం కనిపించింది వాళ్ళిద్దరికీ. వాళ్ళిద్దరూ పూర్తిగా పైకి వచ్చిన తర్వాత ఆ తలుపు తిరిగి మూసుకుపోయింది. అక్కడున్న ఆ మసక వెలుతురులో వాళ్ళిద్దరినీ గుర్తించిన రాజేంద్ర కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ఇద్దరి చేతుల్లోనూ రివాల్వర్లున్నాయి. గోవిందుది అదే పరిస్థితి. వాళ్ళలా చూస్తుండగానే వాళ్ళిద్దరూ ఆ గది దాటి బయటకు వెళ్లబోయారు. రాజేంద్ర గోవిందుకు సైగ చేసి ఒక్కసారి నిలబడిన చోటు నుంచి వేగంగా కదిలాడు. వెనక నడుస్తున్న మనిషి ఆ అలికిడికి తల తిప్పి చూడబోయేంతలో ఒడిసి పట్టుకున్నాడతన్ని. క్షణంలో 1000వ వంతు సమయంలో అతని చేతిలోంచి రివాల్వర్ని లాక్కొని దూరంగా విసిరాడు. గోవిందు కూడా వెంటనే రియాక్ట్ అయి ముందు వెళ్తున్న మనిషికి తన రివాల్వర్ గురిపెట్టాడు. రాజేంద్ర పట్టుకున్న వ్యక్తి అతని పట్టు నుండి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించసాగాడు. మోచేతులతో మోకాళ్లతో రాజేంద్రని అటాక్ చేయడానికి పూనుకున్నాడు. దాంతో రాజేంద్ర పట్టు కొద్దిగా సడలింది. అంతే, మరోసారి రాజేంద్రని దెబ్బతీసి బయటకు పరుగు తీశాడు. అతన్ని మళ్లీ పట్టుకోవడానికి తను కూడా బయటకు వచ్చాడు రాజేంద్ర. అయితే గోవిందును రాసుకుంటూ మొదటి వ్యక్తి ముందుకు వెళ్ళినప్పుడు అదే అదనుగా గోవిందు చేతిలోని రివాల్వర్ రెండో మనిషి చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి వాళ్ళిద్దరికీ గురిపెట్టి ఉండగా మొదటి వ్యక్తి రాజేంద్ర వద్ద నుండి అతని రివాల్వర్ని లాక్కున్నాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. వాళ్ళిద్దరూ రాజేంద్రను గోవిందును బయటికి నడిపించుకెళ్లారు. బయట నిలబడి ఉన్న కానిస్టేబుల్స్ని బిగ్గరగా హెచ్చరించాడా మొదటి వ్యక్తి. మీ చేతిలోని గన్స్ కింద పెట్టి చేతులెత్తి నిలబడండి, లేకపోతే వీళ్ళిద్దరి తలల్లోకి బుల్లెట్స్ దూసుకెళ్తాయి. అక్కడ నిలబడి అవక్కై చూస్తున్న భార్గవని చూసి నువ్వు కూడా చేతులెత్తు
అన్నాడు హుంకరిస్తూ. మారు మాట్లాడక అతను చెప్పినట్లే చేశారు వాళ్ళిద్దరూ. భార్గవ్ కూడా చేతులెత్తి నిలబడ్డాడు. ఇన్స్పెక్టర్ రాజేంద్రకు గురిపెట్టిన మొదటి వ్యక్తిని చూసిన అతని నోటి నుండి అప్రయత్నంగా ఇన్స్పెక్టర్ ప్రణీత్ అని వెలువడింది. అంతలోనే గోవిందుకు రివాల్వర్ గురిపెట్టిన మనిషిని చూసేసరికి అతనికి మతిపోయింది. ఇది కళా నిజమా? ఒక్క క్షణం తేల్చుకోలేకపోయాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, భావన, తన భార్య భావన. భార్య కనిపించిన ఆనందంలో వెలిగిపోయిన అతని మొహం మరుక్షణంలోనే వివర్ణమైంది. ఎందుకంటే ఇన్ని రోజులు అతను చూస్తున్న భావన వేరు, ఈరోజు చూస్తున్న భావన వేరు. ఆ భావన చీర కట్టుకొని సాత్వికంగా ఉండేది. కానీ ఈ భావన నల్లని డెనిమ్ జాకెట్, జీన్స్ వేసుకొని గన్ పట్టుకొని భయపెడుతోంది. ఆమె తన భార్యేనా, లేక ఆ రూపంలో ఉన్న మరెవరోనా? అయోమయంగా ఆమె వైపు అడుగులు వేయబోతున్న అతన్ని చూస్తూనే, అక్కడే ఆగు, అడుగు ముందుకు వేస్తే చస్తావు అని అరిచిందామె. భార్గవ్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఆ ఏకవచన సంబోధనకి. ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వెలుగుతున్నాయి. ఆమెకి దయ్యంగాని పట్టలేదు కదా. తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు. అంత భీకరంగా కనిపిస్తున్న భావనని తనెప్పుడూ చూడలేదు. ఏం అర్థం కాక రాజేంద్ర వైపు, గోవిందు వైపు అయోమయంగా చూశాడు. భావన, నీకేదో దయ్యం పట్టింది, లేకపోతే నువ్విలా అంటూ మరో 2 అడుగులు ముందుకు వేశాడు భార్గవ. అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఆమె చేతిలోని రివాల్వర్ గర్జించింది. రివాల్వర్ నుండి వెలువడిన బుల్లెట్ భార్గవ్ కుడి చెంపని రాసుకొని వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అదిరిపడ్డాడు. చెంప నుండి వెచ్చటి రక్తం కారింది. బాధతో అరిచాడు, చెప్తున్నానా, మరో అడుగు ముందుకు వేశావంటే పుచ్చె ఎగిరిపోతుంది. గురి తప్పిందని అనుకోకు, నా గురి సంగతి నీకు తెలీదు అంది గర్జించినట్లు. తర్వాత ప్రణీత్ వైపు తిరిగి, వీడిని ఇలా వదిలేస్తే లాభం లేదు, కట్టిపడేయి అని ఆజ్ఞాపించింది. బిక్క చచ్చిపోయి 2 అడుగులు వెనక్కి వేశాడు భార్గవ చేతులు పైకెత్తి. తను ఎంతగా ప్రేమించిన భావనేనా ఈ మాటలు మాట్లాడింది? ఆమెకి కూడా తనంటే ప్రేమే కదా. మరిప్పుడు ఆమెకి ఏమైంది? భార్గవ బుర్ర పనిచేయడం ఎప్పుడో మానేసింది. అందరూ బొమ్మలా నిలబడి జరుగుతున్నది చూస్తున్నారు తప్పించి ఏం చేసే పరిస్థితిలో లేరు. ఓ వంక రివాల్వర్తో అందర్నీ కవర్ చేస్తూ నిలబడి ఉంది భావన. ప్రణీత్ ముందుకు కదిలి భార్గవని పెడరెక్కలు విరిచిపట్టుకున్నాడు. జేబులోంచి ప్లాస్టిక్ తాళ్లు తీసి భార్గవ కాళ్ళు చేతులు కట్టేసి ఓ మూల పడేశాడు. అంతా మనమనుకున్నట్టే జరిగింది. ఇక వీళ్ళని సఫా చేసేస్తే సరి అందామే. అసలు భావన ఎవరు? దుండగుల బారి నుండి భార్గవ తప్పించుకుంటాడా? కథ ముగింపు ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే వింటూనే ఉండండి మాళవిక మహల్ మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.